చిన్నపిల్లలకు చిన్న గాయమైన కన్నవారి మనసు విలవిల్లాడిపోతుంది. అలాంటిది కంటికి రెప్పలా కాపాడాల్సిన చేతులే కనీస మానవత్వం లేకుండా ఒక పసిపాపపై పశుత్వాన్ని ప్రదర్శించాయి. దేవుడి సేవలో ఉంటూ అందరికీ మంచి చెప్పాల్సిన ఒక పాస్టర్ ఇంట్లోనే 8 ఏళ్ల గిరిజన బాలికపై జరిగిన అమానుషం మనసున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం ధారకొండలో ఈ హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. మొన్న 26వ తారీఖున ధారకొండ పంచాయతీ ఏనుగుబయలు గ్రామానికి సంబంధించినటువంటి జయరాజ్ పాస్టర్ గారింట్లో మరి వాళ్ళు ఏదైతే పనిగా ఉపయోగించుకుంటున్నటువంటి గెమ్మెల వసంత అనే మైనర్ బాలిక 8 సంవత్సరాలు 4వ తరగతి చదువుతూ ఉన్నది. ఈ పాప వాళ్ళు చెప్తున్నదంటే ఏంటంటే పిల్లవాళ్ళు 10 నెలలు బట్టి అక్కడ పనిచేస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళు ఆ యజమాని అనేవాడు సంవత్సర కాలం నుంచి మా దగ్గర ఉంటుంది అని బాగోగులు చూస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఆ రోజు 26వ తారీఖున ఆ ఇంటి యజమాని ఏదైతే జయరాజు ఉన్నారో 10,000 రూపాయలు పోయేదని చెప్పేసి అమ్మాయిని వాళ్ళు ఇంట్లో కాస్త కొంచెం నిర్బంధించడం జరిగింది. నిర్బంధించిన సమయంలోనే పక్కనున్నటువంటి ఎటుకొట్టు సంబంధం లేనివంటి రూపవతి అనే ఒక గిరిజనేత్ర మహిళ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చేత ఏదైతే అట్ల పుల్ల దాని గేసులో కాపి ఆ పిల్లకి చేతులు పైన వాతలు పెడుతుంటే వీళ్ళు చూస్తూ ఉండడం అనేది చాలా దురదృష్టకరం. ఒక పక్క వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆ పిల్లని మేము సొంత బిడ్డలా చూస్తూ ఉన్నాము, భవిష్యత్తును మంచి దారి చూపించాలని చెప్పేసి మేము దాన్ని చేర తీసుకున్నామని అంటూనే ఆమెను కాలుస్తున్నప్పుడు వాళ్ళు అలా కళ్ళప్పి కొంచెం చూడడం అనేది చాలా బాధాకరం. ఇది నా యొక్క అభిప్రాయం ఏంటంటే వాళ్ళ దగ్గరుండి వాళ్ళు చేయకుండా ఆ మీద చేయించారన్నది నా యొక్క అభిప్రాయం. కావున నేను కోరేది ఒకటి, ఆ ఎగరైతే యజమాని ఉన్నారు ఆ యజమాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఒక గిరిజన అమ్మాయిని ఒక గిరిజనేతలను చేసినట్టు రూపవతిని పైన ఎస్టేట్ కేసు పెట్టాలన్నది నా యొక్క ప్రధాన డిమాండ్. ఏనుగుబాయలు గ్రామానికి చెందిన పేద గిరిజన దంపతులు తమ 8 ఏళ్ల కూతుర్ని మంచిగా చూసుకుంటారనే నమ్మకంతో పాస్టర్ జయరాజ్ ఇంట్లో పెట్టారు. గత 10 నెలలుగా ఆ చిన్నారి అక్కడే ఉంటూ ఇంట్లో పనులు చేస్తుంది. అయితే ఇటీవల ఆ ఇంట్లో కొంత డబ్బు పోయింది. ఆ ఇంట్లో ఉండేది పసిపాప అనే విచక్షణ కూడా లేకుండా ఆ దొంగతనం నెపాన్ని ఆ చిన్నారి పైన నెట్టారు. తనకు ఏమీ తెలియదని, తాను డబ్బులు తీయలేదని ఆ పసిపాప ఎంత ఏడ్చినా కాళ్ళు పట్టుకున్నా ఆ క్రూరల మనసు కరగలేదు. ధారకొండ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఆదివాసి బిడ్డ ఒక ఇంట్లో ఆమె ఉంటూ అక్కడి నుంచి స్కూల్కి వెళ్తూ ఆమె దగ్గర సుమారు దాదాపు ఒక 8 నెలల నుంచి ఆమె అక్కడ ఉన్నప్పటికీ లాస్ట్కి ఆమె మీదే మరి డబ్బులు పోయాయని చెప్పేసి నిందలు వేసి ఆమెని మరి ఆ నింద వేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దలకి చెప్పకుండా చేయకుండా ఆమెను ఆ రకంగా ఉంచడం అనేది అది బాధాకరమైన విషయం. ఎందుకు అనేసి అంటే ఆ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఆ బట్టలు అమ్మే మాయవతి ఆ రూపవతి అనే ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగ జరిగింది ఒక ఇంట్లో, చేసింది ఇంకొకరు. అయితే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకని అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నిజమైపోయి అని అంటే ఆ ఇంట్లో వాళ్ళకి బాధ్యత అనేది ఉంటుంది. కానీ ఆ ఇంటి వాళ్ళు కనీసము ఆమెని పోయి అని చెప్పి ఒక తల్లిదండ్రులు కానీ కంప్లైంట్ ఇవ్వకుండా, అలాగే పెద్దలకు చెప్పకుండా ఈమె ఆ వాతలు పెట్టి రకరకాల హింసించి ఆమెను ఇబ్బంది పెట్టడం అనేది ఇది నిజంగానే చెప్పాలంటే సమాజానికి చాలా అంటే సిగ్గుచేటు. ఎందుకంటే ఆమె నిజంగానే చేసి ఉంటే పెద్దలతో నిరూపించి ఆ కుటుంబానికి మీ పాప ఇలా చేసిందని చెప్పి అడుగుంటే అది పెద్దలు అక్కడ పరిష్కారం చేసి ఉండేవారు. కానీ ఇది ఈ రకంగా వాతలు పెట్టి రకరకాల హింసించి ఆ రకంగా చేయడం అనేది ఆ ఇంటి కుటుంబానికి కానివ్వండి, పాస్టర్గా ఆ కుటుంబం అలాగే ఆ వాతలు పెట్టినటువంటి ఆమె వీళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా చర్య తీసుకోవాలి. చివరి వరకు ఆమెకు న్యాయం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. నిజం ఒప్పుకోవాలంటూ ఆ చిన్నారిపై మొదట విచక్షణారహితంగా దాడి చేశారు. అంతటితో వారి రాక్షసానందం తీరలేదు. వంటింట్లో ఉండే అట్లకాడును స్టవ్ మీద ఎర్రగా కాల్చి ఆ పసిపాప చేతులపై పెట్టి వాతలు తీశారు. కాలిన గాయాల తాలూకా ఆ పచ్చివేడిని తట్టుకోలేక భయంతో ఆ చిన్నారి పెట్టిన కేకలు ఆ ఊరిని దాటి వినిపించినా దేవుడిలా ఉండాల్సిన ఆ పాస్టర్ హృదయాన్ని మాత్రం కరిగించలేకపోయాయి. ఆ రాక్షస నరకం నుండి ఎలాగోలాగా ప్రాణాలు చేతపట్టుకొని తప్పించుకున్న
ఆ 8 ఏళ్ల చిన్నారి ఏడుస్తూ కన్నవారి వద్దకు చేరుకుంది. తనకు జరిగిన అన్యాయాన్ని, ఆ పాస్టర్ కుటుంబం పెట్టిన చిత్రహింసలను కన్నీళ్లతో తల్లిదండ్రులకు వివరించింది. పాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా ఉండిపోయిన తర్వాత ఏం చేశారు, అలా ఉంటూ అలవాటు అయిపోయింది. అలవాటు చేసుకున్నారు. ఇంకా 2-3 సార్లు వెళ్ళి పిలిచినా రాలేదు. ఇంకా చర్చికి వెళ్తున్నది, అలాగ వెళ్తుంది, ఇది వస్తూ ఉండింది. మళ్ళీ తర్వాత ఏం చేశారు, పంపించలేదు. ఇంకా పంపించిన తర్వాత అలాగ ఉండరు. ఎవరో తీసిన డబ్బులకి పాప 10,000 తీసేసింది అనేసి అందరూ ఆ పాస్టర్ వాళ్ళ ఇంటికాడ డబ్బులు ఎక్కడ పెట్టి ఉండరు, పాపకి తెలియదు. నేను పాపకి అడిగితే నేను తీయలేదు, నాకు సంబంధం లేదు, ఎక్కడ పెట్టి ఉండరో ఏటో నాకు తెలియదు, ఉండడంగా ఉండేను, కొద్దిగా కూడు పెడితే తింటా ఉండేను అనేసి చెప్పింది. ఆ రోజు చెప్పితే ఏమో చెప్పటం లేదు అనేసి అలాగా అట్ల పూలతోనే ఒక ఆవిడ వెళ్ళి మరి ఇంటి లోపల తీసుకొని వెళ్ళి కాల్చేసింది. కాల్చిన తర్వాత చెప్పటం లేదనేసి ఆ పాప ఏం చేసింది, పొడిచేస్తాను చెప్పకపోతే తీసేనాను ఒప్పుకో అనేసి ఆవిడ ఒప్పించి మరి అలా కాల్చి భయం పెట్టి అలా చెప్తే పాప ఏమో నేనే తీసాననేసి భయంకి చెప్పేసింది. అట్లా చెప్తే ఆవిడ కాల్చేసింది. ఎవరు కాల్చారు? ఆ పక్క కొట్టు బట్టల షాపు అమ్మ ఒక ఆవిడ ఉంది. ఏం పేరు? ఏం పేరు తెలియదు, పావతి. ఆ అమ్మాయేమో వెళ్ళి అలా తిప్పి కొట్టేసి మరి అలా కాల్చేసింది. నేను తీయలేదన్నా సరే పాపకి చెప్పటం లేదనేసి అలా కొట్టేసింది. పాస్టర్ వాళ్ళు ఏం కొట్టలేదు, తిట్టలేదు, ఏం చెయ్యొక్క దెబ్బ చెయ్యి కూడా వేయలేదు. పాస్టర్ వాళ్ళు బాగానే చూసుకుంటుండారు. ఆవిడ వెళ్ళి అలా చేసేసింది. ఆవిడ చేసిన తప్పు వలన మేము పోలీస్ కంప్లైంట్ ఇద్దామనేసి మేము ఇలాంటి పరిస్థితుల్లో జరిగింది. ఆ పాపకి అంతా అలా కాల్చకపోయినా బాగుంటుంది. తిట్టినా ఊరుకొని ఉండు, అంత లోకం కాల్చేసి చిన్న పాపకి మళ్ళీ ఏం తెలుసు చెప్పటం లేదనేసి అలా కొట్టేసి భయం పెట్టి అడిగిందట, నువ్వే తీసేవా లేదా, డబ్బులు తీసేవా లేదా అనేసి బలమిన అడిగి అలా కాల్చేసింది అట. అప్పుడు పాప భయంకి నేనే తీసాను అని చెప్పేసిందట. ఇప్పుడు ఇతర వాళ్ళు ఏమో ఒక మాట కూడా చెప్పలేదు, కొట్టలేదు, తిట్టలేదు. అలాగా నువ్వే తీసేవా సంత చెప్పమ్మా, ఏం చేయమ్మా అనేసి చెప్పినా కూడా నేను తీయలేదాక నేను ఎందుకు తీస్తానన్నా సరే వాళ్ళు పల్లకి ఊరుకొనే ఉండేరు. ఆ డబ్బులు పోయిన ఇంటి వాళ్ళు ఏం చేయలేదు, కొట్టలేదు, తిట్టలేదు. కానీ ఆ పక్క ఇంటి ఆవిడికి ఏం సంబంధం, పొయ్యి కల్లా వచ్చింది. నా పక్క ఇంటి ఆవిడ వెళ్ళి కొట్టేసింది, అలా కాల్చేసింది అనిపించేది. ఇప్పుడు నీకు ఎటువంటి న్యాయం కావాలి? లేకపోతే పాస్టర్ అన్న చెప్పంగా అలా చేసిందా, లేకపోతే అదే వెళ్ళి అలా చేసిందా ఆ పాపకి. అది డబ్బులు తీయలేదు, నేను అస్సలు మాకు అలాగానే చెప్తుంది, నేను తీయలేదమ్మా డబ్బులు, నాకు తెలియదు అనేసి చెప్తుంది పాప. పచ్చివాతలను చూసిన ఆ గిరిజన తల్లిదండ్రుల గుండె ఒక్కసారిగా పగిలిపోయింది. ఎంతో నమ్మకంతో పంపిస్తే తమ బిడ్డను ఇంతలా పశువుల్లా బాధిస్తారా అంటూ వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ అమానుషమైన సంఘటనపై తమకు ఎలాగైనా న్యాయం జరగాలంటూ ఆ పేద తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ల మెట్లెక్కారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడైన చర్చి పాస్టర్ జయరాజ్పై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. దేవుడి పేరిట ఉంటూ ఇంత క్రూరత్వానికి ఒడిగట్టిన ఆ పాస్టర్ ఉదంతం స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. అమాయక బాలికపై జరిగిన ఈ ఘోరాన్ని చుట్టుపక్కల ప్రజలంతా తీవ్రంగా ఖండిస్తూ ఆ రాక్షసుడికి చట్ట ప్రకారం కఠినమైన శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.